డెవలప్ అయితేనే ఆసక్తి. ఏం డెవలప్ అయినా కాకపోయినా ఏదో మాస్టర్ గారి దగ్గర పెట్టా ఈ ఊరి పంపించేస్తాం, పని చేస్తుంది అంతే మనకు కావాల్సింది. మనకు కావాల్సిన మాస్టర్ గారు జరిగిపోతుంది. వాడి ఇష్టం వస్తే వాడు డెవలప్ కావడానికి వస్తాడు. సబ్జెక్ట్ నేర్చుకోవడం అనేది అది సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు చెప్పాడు, ఇవన్నీ చేయాలంటాడు, అవన్నీ చేయొద్దా? ఇప్పుడు ఈ కోర్సులు చేస్తే దానిపోయేది ఏం లేదు. కోర్స్ నేమ్స్ ఆర్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ది కాస్మాస్. లైబ్రరీ టెస్ట్ అయిపోయింది, కాస్మాస్ తిరుగుతుంది. ఇట్ ఈస్ ఫలితం మామిడి పండు కింద పడడానికి ఎప్పుడో అని చూస్తున్నాం. ఇంకా నువ్వు మాపించేది ఏం చేసేది, దానికి ఆపించేది ఏంటి? ఈ ఆస్ట్రాలజీ అనేది బియాండ్ టైమ్ సార్. ఇప్పుడు మన ఫిజికల్ అంటే అన్ని వేల ఏళ్ళైనా ఉంటుంది. ప్రాచీన సిద్ధాంతంలో కూడా ఉంది. మాస్టర్ గారు చెప్పిన ఆస్ట్రల్ ఇది థియరిటికల్ ఆస్ట్రల్. అది ఒకటి చనిపోయి పిశాచం అయిపోయి పట్టుకునే కానీ ఆస్ట్రల్ అంటున్నారు. చనిపోయి పిశాచమైంది కాదు ఆయన చెప్పడం. ఈ శరీరాన్ని నడిపేది అదే. అందుకే ఆస్ట్రల్ సపరేషన్ కోర్స్ చేసేప్పుడు నేను దగ్గర లేకుండా ఎవరు చేయకూడదు అన్నాడు. మిమ్మల్ని పడుకోబెట్టారు, నేను అనుకోండి నాకు మాస్టర్ గారు చెప్పుకున్నాను, నువ్వు పడుకోమని మీ ఆస్ట్రల్ సపరేట్ కమ్మంటాను, పోయి లక్ష్యాలు ఏం జరుగుతుంది చూసి రమ్మంటాను. తెచ్చిపోయింది. దాన్ని కూర్చోబెట్టడానికి నాకు శక్తి లేదు. అటువంటిప్పుడు ఆస్ట్రల్ వచ్చి దీన్ని కూర్చోదు. We must have command to come and sit the same physical. అందుకే నేనుండగా చేయండి అన్నాడు. అది కరెక్ట్ కాకపోతే ఆయన పిలుస్తాడు, కూర్చోగలిగిన నోరు చూసుకొని ఆన్సర్ సపరేట్ అయిపోయింది. కరెక్ట్ కాదు. ఇక ఊళ్ళో దంతాలు పట్టుకుంది. అప్పుడు ఏడ్చి మీద ఇట్లాంటి పనులు చేయను అని చంపలు వేసుకొని ఏదో ఏడ్చాడు, ప్రేయర్ చేశాడు, కరెక్ట్ అయిపోయింది. అతను ఎంత తెలియపడుకోండి. పెనుగొండ నుంచి లక్ష్మీ పిటి లక్ష్మీ సింహాచార్య ఒక అడ్వకేట్ ఇస్తే ఇది ఎక్సలెంట్ కోర్స్ అండి మీరు చేయండి అని చెప్పారు. సరే ఆయన చెప్పి నా దగ్గరికి వచ్చాడు. చిత్తూరు అంటే సరే ఆయన ఉన్నాడు, పోలే ఇక్కడికి ఈ మాట చెప్పాడండి. అది చేశారంటే మీ చదువు కూడా కొట్టారు, అట్లా సపరేట్ అయితే కూర్చోబెట్టి శక్తి వాడికే నీకే అది స్ట్రీట్ చేశాడు. హాస్టల్ సపరేట్ సపరేట్ అవన్నీ దీనికి వర్తించదు. ఈ ట్రీట్మెంట్ కొన్ని ప్రాసెస్ ఇచ్చాడు. ప్రాసెస్ కాదు, ఏం చెప్పకపోయినా 3 నిమిషాలు సరిపోతుంది. పెద్ద కేసు కొంచెం గ్యాలపిక్ స్టేజ్లో ఉండే కేసు వాటికంతా కొన్ని ఇటువంటి సిద్ధాంతాలు వర్తింపజేసేందుకు రావచ్చు. ఇప్పుడు మొన్న ఆయన చూసి అమెరికాలో నుంచి ఈమెయిల్ ఇచ్చారు, నేను ఆత్మహత్య చేసుకోదలుచుకున్నాను ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, ఎట్లయినా రక్షించండి. అమెరికా ఎక్కడుంది? మన ఇంటి పక్కన ఉందా? లేదు. కానీ మాస్టర్ గారికి చెప్పి ప్రేయర్ చేస్తే తప్పిపోయింది. సరే మొన్న మళ్ళీ ఆలోచించింది, ఏదో కుటుంబం అక్కబడిపోయింది, ఆయన నా పట్టులో మార్పు వచ్చింది. ఎట్లా అంటే బిల్ పవర్ పని చేస్తుంది నాకు. నేను ఆయనకేం చెప్పాను, ఆమె కానీ ఆత్మహత్య చేసుకుంటే ఆ స్త్రీ హత్యా దోషం నేను చుట్టుకుంటుంది కాబట్టి ఆమె చావకూడదు, ఆ స్త్రీ హత్యా దోషం నీకు చుట్టుకోకూడదు, నువ్వేం చేస్తావు చూసుకోవాలి. ఇక ఆయన తర్వాత చూసుకుంటాడు. ఇట్ ఈస్ ఎస్ రెస్పాన్సిబిలిటీ. వాడు బాగుంటారంటే కాదు. కొంతమంది తగ్గకపోతే చెప్తాను, నేను మీసాలు కత్తిచ్చేస్తానని చెప్పి చెప్పండి అయ్యా, దక్కించు చేస్తాడు. జరిగిపోతుంది. ఎందుకంటే నాకు ధైర్యం అది. నేను
దేవాలయాల్లో పూజ చేసేదానికి మాకు హక్కు ఉంది. వెంకటేశ్వర స్వామి గుళ్ళు కూడా పూజ చేయవచ్చు. అటువంటి వాళ్ళు అవి ముందు కూర్చాను నేను. ఏదో ఆయన దగ్గర చేరినాము. ఆయన అందరికీ ఏం చెప్పాడు, వచ్చే వాళ్ళకి అందరికీ నేనెంతో ఈ అబ్బాయి ఎంత అన్నాడు. మన మీద ఆయనకు విశ్వాసం పోతుంది. కాబట్టి గురువు ఒక మాట నిలబెట్టాలి. నాకేం నమ్మకం, ఎట్లయినా సరే మాస్టర్ దృష్టిలో కూర్చోబెట్టాలి. నా జాతకం అయితే ఏమీ నేను ఎక్కడైనా విజయవాడ ప్రతి నెల నేను ఈ వేయి చేసుకుని చూస్తాను. నాకు అదే వస్తుంది. నేను తలుచుకొని సాధిస్తావు. నాకు వేరేం లేదు. నాకు కావాల్సిన ఎందుకు నాకు ఇంకే డబ్బు ఏం పని లేదు. మేము బంగారు కవచాలు వేసుకుంటామా, చెక్కు దగ్గర కట్టుకుంటామా? స్థాయి దాటిన తర్వాత ఏం చేసుకోవాలి? ఎందుకండి 10 మందికి పేరు చేయాలా? దానికి ఏం కావాలి? నాకెవరో చెప్పారు, ప్రభాకర్ శాస్త్రి గారు ఎక్కడ ఎవరు సఫర్ చేస్తున్నారో చూడు అని అడిగితే మీరు చూసి వాళ్ళ దగ్గర ఉన్నది సఫరింగ్. ఏమ్మా బయలుదేరా పెట్టి పేరు అయిపోయింది. అందరికీ వడ్డించారు. వడ్డించిన తర్వాత అంతా అయిపోయిన పాట ఇది తింటే స్వాతంత్రం వచ్చినట్టే ఉందిరా, అంత తీయగా ఉందిరా అన్నారు. అందుచేత ఆయనకి అంత తీర్చిపాత్రమైంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ అనుకోని కూడా చేస్తాము కూడా అట్లాంటి వండించేశాడు ఆయన. అనుకోని రాలే మేము, అంచేత ఏం చాలే. చక్కెర డబ్బా కాఫీకి తెచ్చుకుని తెప్పితే కాఫీ పొడి చక్కెర తెచ్చాం, పాల ప్యాకెట్. కాఫీకి అది ఇక్కడికి వచ్చిన తర్వాత చేయనట్టుగా అయిపోయింది. అప్పుడు ఇక్కడే ఈ లోకల్గా అన్ని పర్చేస్ చేసి పాలు దొరికే క్వాలిటీ ఆవిడకి నెక్స్ట్ డే సార్ 120 days నిల్వ ఉంటుంది. వాసన ఉంది సార్, వాసన ఉంటుంది. మీకు తెప్పించాను నిన్న బెల్లం గురించి. వాసన ఉంటుంది, ఏం వాసన ఉండదు. ఒకటికి 2 లీటర్ నీళ్ళు కలపచ్చు, అంత చిక్కగా ఉంటుంది. మనం ఒకటి కలుపుకుంటాం, అప్పటికి చిక్కగా ఉంటుంది. సార్ ఒక సందర్భంలో శాస్త్రి గారు యస్య నాస్తి స్వయం శాస్త్రం తస్య కరోతికి నూతనాభ్యాం విహీనస్య తర్పణం కిం కరిష్యతి అన్నారు కదా. అంటే ఎవరు ఏ చెప్పినా ఏ పుస్తకం చెప్పినా లాస్ట్కి మన డెసిషన్ మీదనే ఆధారపడింది అంటారు కదా. అప్పుడు మనం తీసుకున్న డెసిషన్ అది సరైనదా కాదా అనేది ఎట్లా అది నిర్ధారించిన కష్టం ఉంటుంది కదా. ఎగ్జిక్యూట్ అయినప్పుడండి ఎగ్జిక్యూట్ అయిపోయినాక సపోజ్ మనకి దాని నుంచి సరైన జరుగుతుంది అని చెప్పి చూస్తున్నారు. మీరు ప్రేయర్ చేసేటప్పుడు ఏదో ఇది జరుగుతుంది ప్రపంచంలో అని ఏదో ఒక మిషన్ వస్తుంది. ఇది జరగాలి కదా. కన్ను లేకపోయినా అది మీకు కనిపిస్తుంది, అద్దంలో కనపడదు. యోచనాభ్యాసం కనపడానికి ఇంకా తీసేది అద్దంలో కనపడదు. కానీ ఇది అట్లా లేదు, అంతర్చక్షువు కనిపిస్తుంది. చర్మ చక్షువు కాకుండా జ్ఞాన చక్షువు కనిపిస్తుంది. బాగా చదవండి సార్. ఊరికి ఇంటర్ప్రిటేట్ వద్దు, బాగా చదవండి. మొన్న గుంటూరులో ప్రేయర్ చేసేటప్పుడు ఎయిడ్స్ పేషెంట్స్ ఇద్దరికి నన్నే చూడమని చెప్తారు. నేను వాటిని చూస్తున్నా. అది ఒక చోట చెప్తాడు, ఎక్కడా నయం కాదు అనుకునేటువంటి వాటిని వాడిని నిన్ను చూడమని చెప్పు. వాడిని చూడు. ఈ దెబ్బతో
వాటిలో ఉండే రోగం పోయి పూర్వజన్మ కర్మ వల్ల వచ్చినటువంటి రోగం బయటపడుతుంది. తర్వాత దాన్ని నయం చేయండి. చూడడం చేతనే ఇప్పుడు ప్రస్తుతం ఉండే రోగం పోతుంది కదా. పూర్వజన్మ కర్మ వల్ల లోపల దాగి ఉండేటువంటి వ్యాధి బయటపడుతుంది. తర్వాత దాన్ని తిరిగి చూడతాడు. చూడడం చేతి తిరిగి చూడటం అవుతుందా? ఇప్పుడు పవర్ కావాలా? అందుకే చూసాం, మనం ట్రై చేసి చూసాం. ఆ వాక్యం కనిపించింది, మనం ట్రై చేసి చూసాం. చూద్దాం. ఎయిడ్స్ పేషెంట్స్ అంటే ఇద్దరు ఇంటికి నయం అయితే ఇంకేదో ఒక వ్యాధి వస్తుంది వాడికి బయటపడుతుంది. అప్పుడు దాని సంగతి మళ్ళీ చూస్తాం. అప్పుడు నేరుగా చూడాలా, ఇంకేం చేయాలి, మళ్ళీ పద చూపిస్తాం. చూపించింది మనం చేసి చూడాలి. వస్తా అండి, వీడి అయితే 2 ముటికాయలు వేసి తగ్గిపోతుంది అనిపిస్తుంది. ముటికాయలు వేసి చూడాలా? నీకే వేద్దాం తెలగానికి వేదానికి. ఆయన ఏమంటావు? ఏదో గ్యాలపింగ్ స్టేజ్లో ఉండే వాడికి ఈ విధంగా చేస్తే వాడికి ఎక్కడున్నా ప్రపంచంలో వాడి ప్రాణం మళ్ళీ రెస్టోర్ అవుతుంది అంటాడు. ఇది ట్రై చేసి చూసి అది అవుతుందా కాదా అని. అందుకే ప్రాక్టికల్ యోగా అన్నాడు. అందుకే ఆయనకే చెప్తారు, ఇంట్లో కూర్చొని పూజ చేసుకొని నేను మాస్టర్ అనుకుంటే లాభం లేదు అన్నాడు మా ఎంటీ. ప్రూవ్ యాజ్ ఎ లివింగ్ ప్రూఫ్ టు ది వరల్డ్. అందుకే చెప్తానే, నేను 50 ఏళ్ళు చేస్తానంటే మాస్టర్ శ్రీ నమస్కారం అంటే లాభం లేదు. చూసామ్మా, ఇంకేం రూట్ చూడద్దా? నాకేం తెలుసు, నాకు ఇది తోడుకు నువ్వు చెప్తావు. నాకు సత్యాన్ని కాబట్టి లేదు, వాళ్ళిద్దరు చూసేటప్పుడు మీ వైపు ఫేస్ టు ఫేస్ చూడలేకపోయారు. ట్వీట్ చేసేటప్పుడు నేను ఆ పక్కన తిప్పాల్సి వచ్చింది వాళ్ళు కొద్దిసేపటికి. నేను వదలలేదు కదా, మీరు విడిచిపెట్టండి. సెంటర్ ఆఫ్ దీన్ని చూస్తే వాడి జ్ఞాన చక్షు పుడుతుంది. అది థీరీ చెప్పినట్టే బాగానే ఉంది. ప్రాక్టీస్ చేసి చూడాలా? దానికి ఒక ప్రాక్టీస్ అవుతుంది కదా. సైన్స్ అనేది సైంటిఫిక్ గా ప్రతిదీ సైన్స్ ఒక సైంటిఫిక్గా ట్రై చేయమంటాడు. ఆ ట్రై చేసినప్పుడు సక్సెస్ అవుతుందా కాదా? కాకపోతే మనలో దోషమా, ఎక్కడ దోషం ఇది పెద్దగా ఇది చెప్తాడు ఆయన. ఈ పాయింట్ మనం స్వయం ప్రజ్ఞ ఆ ఎయిడ్స్ పేషెంట్ సార్ అంతే కదా. యాక్చువల్గా స్వయం ప్రజ్ఞ ఆమె పాయింట్ ఎవరి ప్రజ్ఞ అంటే మనకేం ప్రజ్ఞ? ఎంబ్రహ్మలకు ప్రజ్ఞాశాలి ఆయన. వీఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది మాస్టర్. అది ఆయనే సర్వెంట్. ఐ హ్యావ్ నో పర్మిషన్ అన్నాడు అంటే ఏమి? ఆయనే ఓనర్ అయితే హౌస్కు. ఐ హ్యావ్ నో పర్మిషన్ ఎట్లా అన్నాడు ఆయన? కాదు. కాబట్టి ఆయన పై వాడిని పట్టుకున్నాం. వాడిని పోతే నేను కాదు పైకి కొడుతున్నాడు. అవి కూడా వాళ్ళిద్దరు పేషెంట్లకి ఆ రోజు మీరు షుగర్ ఇచ్చారు, 8 స్పూన్లు వేశారు, 8 మూలలు పైకి తీశారు. అంటే అది గ్రహస్థితిగా లేకపోతే దేనికి? ఇది ఇప్పుడు మీరు ఆ రోజు 8 స్పూన్లు వేశారు షుగర్. 8 వేసాను, 6 వేసాము కూడా నాకు తెలియదు. షుగర్ వేసాము, ఇచ్చినాము. అదే చెప్తాను, మనకు తెలియకుండానే కొన్ని జరిగిపోతుంది. అది చూసాం. తర్వాత 8 సార్లు కూడా మీరు ఆ షుగర్ని పైకి వేశారు. 8 అంకె ఎందుకు వేశారా అనేసి అనుకున్నా. ఇప్పుడు మీరు అంటున్నారు 8 అని. అప్పుడు చేసినప్పుడు నాకేమీ తెలియదు. ఏదో ఆ మాస్టర్ గారు తలుచుకోవడం,
వాడు ఎట్టైనా బాగుపడాలా. ఎయిడ్స్ ప్రపంచంలో భయంకరమైన వ్యాధి అంటారు కదా, అవును. అది దొరికిపోవాలి. ఒకటికి దొరికిపోయింది. ఉమ్. ఏది గుంతకల్లో రైల్వే ఎంప్లాయీ ఎయిడ్స్ వాడు అనంతపురంలో మొట్టమొదటి వచ్చాడు కదా, మా ఇంటికి వచ్చాడు. తర్వాత వాడే వచ్చాడు, నాకు సర్టిఫికేట్ ఇచ్చేస్తాను, ఏం లేదని. తిరుపతికి వచ్చాడు టూలు పేరుకు. అట్లా అందరికీ జరగాలని, వాడికో ఇద్దరికో కాదు. అటువంటి కేసే నాకు కావాలని నేను. చాలా ఇప్పుడు వీడు స్టోన్స్ అన్నారు చూడండి, అది మనకు మంచి కేసు. ఇప్పుడు వాళ్ళు కూడా రెగ్యులర్గా చేయాలి కదండి, తీసుకున్నారు నిన్న మనం. అదే చెప్పేది నేను. వాళ్ళు సరిగ్గా వాళ్ళు మొట్టమొదటిగా చెప్పేది ఇదే. ఇవాళ ఉదయం సాయంకాలం కూర్చున్నప్పుడు చెప్పింది అదే. వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ వస్తుంది. చెప్పారు కదండి. ఇప్పుడు ఆపరేటరు అంటే మనం, పేషెంటు, వీళ్ళిద్దరూ విశ్వాసంతో ఉంటే 100% రిజల్ట్ అన్నాడు. ఆపరేటర్కు విశ్వాసం వెధవగా ఉన్నాడు, వీడికి ఎందుకు మనం నమస్కారం చేసేది అనుకుంటే, వాడు విశ్వాసంతో ఉంటే ఏదో మాస్టర్ గారు రక్షిస్తారు మనం అనుకుంటే 50% రిజల్ట్ అన్నాడు. వాడికే పేషెంట్కే నమ్మకం లేకపోతే నీళ్ళు అన్నాడు. నమ్మకం లేకుండా ఆపరేటర్కి నమ్మకం ఉందనుకోండి, ఆ రిజల్ట్ ఏంటండి? 50%. అది కూడా 50%. అదే. ఏదర్ లేకపోతే అసలు లేదు. పేషెంట్ నమ్మకం లేకపోతే అసలు లేదు. లేదు. మనకి వాడికి నమ్మకం ఉందండి, వీడికి నమ్మకం లేదు వాడి మీద. చేసేవాడికి నమ్మకం లేదు, మనకే నమ్మకం లేదు. అటువంటిప్పుడు 50%. నేను అడిగిన నీళ్ళు, సో దానికి కూడా రిజల్ట్ నీళ్ళే. దానికి అసలు నీళ్ళు కాదు సార్, ఇద్దరికి 50%, ఇద్దరిలో ఒకటికి వస్తే 50%, పేషెంట్కి లేకపోతే నీళ్ళు. ఇమీడియట్గా 10% రిజల్ట్ వస్తుంది అన్నారు. ఎందుకంటే వాళ్ళ చాలా అమాయకులు, వాళ్ళకు దేవుడు దెయ్యము ఏమీ తెలియదు. నెగటివ్ థాట్స్ ఉండదు వాళ్ళు. యోగమంది లేదు కదా, సత్యనారాయణ ఆర్టిస్ట్ బతికిపోయినాడు కదా, అప్పుడు విశ్వాసం ఉంది వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకు. ఆ వాడికి కూడా వచ్చిన వాడు చచ్చిన వాడండి, వాడికి ఏం తెలుసు. అదే సత్యనారాయణ ఒకడండి, అది అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఆర్టిస్టు. వాడు చచ్చిపోయినాడు హాస్పిటల్లో, టిటానిస్ వచ్చి. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మన యోగ మిత్రులు. వాళ్ళంతా వచ్చి ఏడుస్తూ, ఈ మరి సంగతి అండి, మీరు విభూజిస్తే వాడు బతుకుతాడు అంటాడు. చచ్చిపోయిన వాడిని మార్చికి పంపించిన వాడు బతికేది ఏంటి అంటే, లేదు ఇవ్వండి. ఆ డాక్టర్ జయసింగ్ అని ప్రొఫెసర్ అయినాడు మెడికల్, వాడు కానీ బతికితే నేను రాజీనామా ఇస్తాను ఉద్యోగానికి అన్నాడు. సరే వచ్చారు వీళ్ళు, సరే అంత గ్లూకోజ్ విభూతి ఇచ్చాను, తీసుకుపోండి. ఆ విభూతి ఒళ్ళంతా పోయింది. వాడికి 10 రూపాయలు ఇవ్వండి, మార్చిలో కాపలా ఉండేవాడికి, వాడు బాడీ తీస్తాడు బయటికి. పోయింది. కళ్ళు తెరిచి చూసాడా, అర్ధగంటకు ఈ గ్లూకోజ్ వెళ్ళి వాడి నోట్లో పోయింది. లేదా మీరు తాగేయండి అన్నారు. సరే పోయినారు, కళ్ళు తెరిచి చూసినాడు, పోసినాడు, అంతా అయిపోయింది. బతికినాడు, వచ్చినాడు. ఇప్పటికీ వాడు గవర్నమెంట్ రికార్డు డెడ్, జీతం వస్తుంది. బతికి ఆఫీస్కి పోయినాడు కదా, వాడి రికార్డు వీడికి ఏం కావాలా. వచ్చినాడు, ఒక మాల తీసుకొచ్చాడు, మాస్టర్ గారు వేసేసాడు, పోయినాడు అంతే. వీధిలో పోయేటప్పుడు మన ఇంటికి నమస్కారం చేసి పోతాడు వాడు. అంటే వాడు లోపల ఉంది, కొండబట్ట కదా ఇంటికి నమస్కారం చేస్తున్నాడు. అంటే అంతకుముందు లేదు కదా, అంతకుముందు వాడికి తెలియదు అయ్యా, వాడు సచ్చిన వాడి కోసం వీళ్ళు వచ్చినారు. వీళ్ళకి విశ్వాసం ఉంది, వీళ్ళకి ఇద్దరికి విశ్వాసం ఉంది కాబట్టి ఎట్లయినా మన మిత్రుడు బతకాలా అని ఏడుస్తూ పనికి చూచారు కదా. ఇప్పుడు వీడిది అంతే కదండి, గంగిశెట్టి తమ్ముడిది చంద్రశేఖర్ అంతే కదా. భారతం పరిగెత్తుకొని వచ్చి చెప్తే మనం ఏం చెప్పినాము, లాభం లేదా, వాడు అంతే అండి, హార్ట్ ఫెయిల్యూర్ కాదంటే చెప్పింది ఆమెకు ఓవర్ బ్లీడింగ్ అయిపోయి ఇంక చచ్చిపోతా పొమ్మన్నారు. వచ్చి మా వాకిట్లో పడుకునేసింది. సరే ఏదో అరుపులు విని పోయి చూస్తే ఈమె
ఏమంటే ఇది అయిపోయింది, తెల్లవారి చచ్చిపోతామని చెప్తారు. మనం సైజు పూలు ఇచ్చాం, ప్రేయర్ చేసాము, బతికిపోయి అట్లా దాన్ని నేను బతికినాను కదా, వీడు బతుకుతాడు ఉంది ఆమె. ఆమె ఆర్ధమైన హృదయంతో చెప్పింది కాబట్టి ఆ విభూతి వాడికి పనిచేసింది, వాడు బతికినాడు. బోత్ సైడ్స్ ఉంది కదా. వాడికి తెలియదు ఏది పేషెంట్కు వాడు బతికుంటే వాడికి ఉందా లేదా ప్రసక్తి. ఇప్పుడు కృష్ణకాంత తల్లి అండి, గవర్నర్ కృష్ణకాంత్, అతని తల్లి చనిపోయింది. డాక్టర్ నాకు ఫోన్ చేశాడు, శివరామకృష్ణ అని. ఈ మాట జరిగింది, మా తండ్రి గారు కూడా యోగా చేశారు, నాకు ఆ నమ్మకం ఉంది అట్లా అనేసి. అయితే పంచి ఎస్వి సుబ్రహ్మణ్యం ఎక్స్ సెక్రటరీ ఫైనాన్స్, గవర్నర్ సెక్రటరీ ఎక్స్, ఆయన దగ్గర మా విభూతి ఉంది, పోయి అడిగి తీసుకో, పై నుంచి కిందికి పూసేయండి, 1 అవర్ తర్వాత చెప్తాను. ప్రేయర్ చేస్తే 104 టెంపరేచర్ వచ్చిందాము. వెంటనే కళ్ళు తెరిచిన మాట లేదు. సో వెంటనే ఫోన్ చేశారు, ఈ మాదిరిగా కళ్ళు తెరిచి ఇది కాలేదు, 104 టెంపరేచర్ వచ్చేసింది, ఏం చేయాలా, డెలివరీ అయిపోతుందేమని. చచ్చిపోయిన మనిషి డెలివరీ ఏమయ్యా, ఏం కాదు, తెల్లవారి 8 గంటలకు ప్రేయర్ చేసినా చెప్తాను. తెల్లవారి ప్రేయర్లో హర్ లైఫ్ ఈజ్ ఎక్స్టెండెడ్ 1 more year, ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ అని బోర్డు దాచిపెట్టారు. సరే వాళ్ళు ఫోన్ చేశారు, చెప్పారు. కృష్ణకాంత్ సచ్చినాడు, ఆ బతికుంది. అప్పుడు మళ్ళీ ఆమెకి మరి ఇట్లానే ఫోన్ చేయాలని కూడా తెలియలేదండి ఈమెకి. మరి కృష్ణకాంత్ గారు చనిపోయినప్పుడు ఆవిడే మళ్ళీ ఇట్లా స్టెప్ ఎవడు చేశాడు ఆమెకేమి తెలుసు. కృష్ణకాంత్ కూడా ఆల్ ఆఫ్ సడన్ అండి. శివరామకృష్ణ కానీ అక్కడ ఉండుంటే, ఏది వైస్ ప్రెసిడెంట్ దగ్గరగా డాక్టర్గా ఉండుంటే అప్పుడు అతను చేసి ఉండేవాడు. డాక్టర్ ద్వారా జరిగింది. తర్వాత మరి ఆమెకేం తెలియలేదా? తెలుసు గవర్నర్ మాత్రం ఆమె తెలియదు. గవర్నర్ మాత్రం 3 రోజులు ప్రయత్నం చేశాడండి కలుసుకోవాలని. అతనికి ఏమంటే ఎక్కడో ఉండేవాడు, ఏదో చెప్తే అట్లా జరుగుతుంది. అదేదో ఒక సంఘం, హేతువాద సంఘం లాంటిది ఒక సంఘం అంటే ఉత్తరదేశంలో, దానికి సంబంధించిన వాడు. ఒకరు వచ్చాడు, ఇట్లాగే అంతా కూర్చోన్నాం. అయ్యా మేకాలు ఇది, నువ్వు వచ్చేట్టుగా ఉంటే వీళ్ళంతా తరిమేస్తారు పోలీసు వాడు వచ్చి, అంచేత కుదరదు, మళ్ళీ చూస్తాం పోమన్నా. 2వ రోజు వచ్చాడు, కుంభకోణం పోతున్నాం. సరే చెప్పాను, 7 గంటల వరకు మీరు కాచుకొని ఉంటాను అక్కడ మీ గెస్ట్ హౌస్ దగ్గర, ఫలానా కార్ నంబర్ నాది, 7 గంటల తర్వాత వెళ్ళిపోతాను, వస్తా అన్నాడు. అదే రోజు కొండ మీద ఈ కొత్త ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకారం, అక్కడ లేట్ అయిపోయింది, రాలేదు. సరిగ్గా 7 వరకు చూశాను, నా పాటికి వెళ్ళిపోయాను. తర్వాత హైదరాబాద్ పోయినప్పుడు తెలుసుకున్నారు, నేను ప్లాట్ఫామ్లో టికెట్ కొనుక్కొని రైలు కోసం చూస్తుండగా వచ్చారు, కుదరలేదు. అట్లా మాస్టర్ గారు వాటితో నీకెందుకు పని, నీకు కావాల్సింది చచ్చిపోయిన మనిషి బతుకుతుందా లేదా అని బతికిపోయింది, చూసుకోమన్నట్టుగా ఉంది అది, అంతే. అప్పుడు ఛానల్లో మీకు ఫోన్ చేసామే, వాడు ఫేమస్ లాయర్, వాళ్ళు అతను కోమాలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళంతా వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా డాక్టర్స్ అయితే వాళ్ళకి తీసుకెళ్ళే ట్రీట్మెంట్ వాళ్ళకి అయిపోయిందని చెప్పేసి ఇక చనిపోతే కార్యక్రమం చేసుకుందామని ఇక్కడ తెనాలి తీసుకొచ్చుకొని కూర్చున్నారు. అప్పుడు నన్ను మా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళాడు, నన్ను ఇద్దరం తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ రోజు రాత్రికి మీకు వెంటనే ఫోన్ చేశాను కదా, 10ంటికి ఫోన్ చేసిన తర్వాత కూర్చున్నాం. మీరు కూర్చోమన్నారు, కూర్చున్నాను. సాయంత్రం 6ంటికి మీరు కళ్ళు తెరిచి చూస్తారని చెప్పేసి అన్నారు. కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఇక ఆయన రెడ్డి గారు అని చెప్పాను కానీ ఇక తలకాయ తిప్పి చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ మీకు ఫోన్ చేసాం, రేపు పొద్దున కల్లా కూర్చొని ఉంటాడు అన్నారు. అట్లాగే కూర్చున్నాడు. కూర్చొని సక్రమంగా ఇప్పుడు మనం అంతా ఎట్లా అయితే ఉన్నామో ఫ్రెండ్స్ బాగా సర్కిల్ ఉంది, అందరికీ షేక్ హ్యాండ్లు ఇవ్వడం, వచ్చిన వాళ్ళకి అందరికీ సక్రమంగా మాట్లాడుకోవడం చేయటం, ఇదంతా జరుగుతూ ఉంది. సరే పిల్లల దగ్గర కూర్చోబెట్టి మాట్లాడినాడు. మన సంగతి మాత్రం వాళ్ళకి చెప్పలే అతనికి. సరే 3వ రోజు వెంటనే మీకు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేశారు. నేను చెప్పాను, మీరు ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, అని చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీకు ఎమ్మటి రిజల్ట్ బాగుంటుందని చెప్పాను. వాళ్ళు ఏం చేశారంటే తర్వాత ఈ అన్కాన్షియస్ స్టేజ్లో ఎవడో కొద్దిగా పసరిచ్చాడంట, ఈ సెలైన్ ద్వారా పసరిపోయిందంట.
వీళ్ళు కళ్ళు మూసుకొని కూర్చుంటే అంతకుముందేమో అందరూ చుట్టుముట్టారు ఏం జరిగిందని. ఫస్ట్ ప్రేయర్కే కాళ్ళు చేతులు ఆడించడం చేయటం అది ఇది చేయటం, ఆ లంగ్స్ ఇంత ఎత్తున ఎగిరిపడే కాస్త మామూలు శ్వాసలాగా వచ్చేసరికి వాళ్ళు డాక్టర్స్ అంతా నన్ను చుట్టుముట్టారు. అదేం లేదండి, ఇట్లా మాస్టర్ గారికి నమస్కారం చేసుకొని కూర్చుంటే మొత్తం సెట్ అయిపోద్ది అని చెప్పేసి అని చెప్పాను. వాళ్ళు తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను, నంబర్ తీసుకున్నారు. ఇదంతా జరిగింది. తర్వాత ఇక ఈ విషయం అతని చెవిన ఇలా నేను మళ్ళీ 3వ రోజు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మదర్ ఈ డాక్టర్స్ ఇదంతా చూస్తూ ఉంటే నేను చెప్పాను, అతను కనుక ప్రేయర్ చేసుకోకపోయేటట్లయితే మళ్ళీ లాస్ అయ్యిద్ది, మీ ఇష్టం అని చెప్పంటే ఒక వారం రోజులు చూసి అప్పుడు చెబుతానండి అని చెప్పాను. 3వ రోజు చనిపోయాడని చెప్పేసి ఇట్లా మాట్లాడతాను అంతే అండి, కంటిన్యూ కాదే వాళ్ళు మాట్లాడుతూనే వెళ్ళిపోయాడు. బాగా హెల్తీ మ్యాన్గా ఉన్నాడు. అసలు లంగ్స్ పోయింది, లివర్ పోయింది, కిడ్నీస్ ఫెయిల్ అంట, ఏమీ లేదు. అట్లాంటి వాడు 2వ రోజు మార్నింగ్కి వాడు మోషన్ మామూలు ఫ్రీ అయిపోయి మామూలు. ఇప్పుడు నిన్న వేణుగోపాల్ గారు ఫోన్ చేసి చెప్పారు, నిమ్హాన్స్ హాస్పిటల్లో ప్రొఫెసర్ ఒక ఆర్టికల్ రాశాట. ఇది మన లతా గారి ఇంట్లో ప్రేయర్ జరుగుతుంది కదా, అదే తెలుసుకున్నట్టుగా ఉంది వాళ్ళు. లేదంటే మన ఇంటర్నెట్ చూశారు తెలియదు, ఎక్కడి నుంచో ఎవరో చెప్తే ఎట్లా జరుగుతుంది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే దాని మీద అతనేమో రాశాట. చెప్పాను వేణుగోపాల్తో, ఫోటో స్టేట్ సంపాదించే ఒకటి గురుదేవులు శ్రీ వేటూరు ప్రభాకర శాస్త్రి గారి వర్ధంతి ఈరోజు సమావేశమైన వాళ్ళంతా ఇందులో కనిపిస్తారు మీకు. ఫోటో కూడా తీశారు. ఇక్కడ విగ్రహం చెప్పాడు అయ్యా ఈ కారణాల చేత అని మనం చెప్పచ్చు. ఆయన తప్పపోయినా మనతో ఎక్కువగా మాట్లాడుతున్నాడు కాబట్టి దీనివల్ల ఇది చెప్పలేదు, దీనికి చెప్పాడని చెప్పచ్చు. అది పుస్తకం పెట్టుకొని చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను దాని చెప్పానంటే దేనికి పడిపోయారు. తర్వాత చెప్తాను, సందర్భం వచ్చినప్పుడు చూస్తాను. అంటే నేను సూచిస్తా అంటే అది బట్టి చిల్లర దేవుళ్ళు ఈ ఉత్సవాలు వెళ్ళినప్పుడు ఈ యాసిడ్స్ అంతా పైన వస్తాయి.
అందరి మీదకి వస్తుంటాయి. అట్లా ఏదో ఈయనకు ఒక అటాక్ జరిగింది. జరిగి వచ్చి ఆ కాలంలో ఇంతకంటే ఎక్కువ చెప్తే ఆర్థరాక్స్ ఇది నాస్తికుడు అప్పటికే ఎంతో ఉన్నది. ఆయనతో చేరగానే నన్ను ఊహించేశాడు వాడు. కానీ నేను చేశాడు కాబట్టి నేను చేరిపోయాను. నాకు అటెండెన్స్ తగ్గించేశారు, పరీక్ష పంపించలేదు. అంత స్పెషల్ కేసు గవర్నర్ దగ్గర నుంచి ఛాన్సలర్ దగ్గర నుంచి మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. చిన్న చిన్న జాతరలు ఈ జంతువులు అవి ఇచ్చేది ఓన్లీ ఆ చిన్న దేవతలని పర్సనల్ కోసం వాళ్ళ హాస్టల్ రూపంలో ఉంటారు. అందుకే మన మాస్టర్ గారు చెప్పిన దానిలో గాడ్స్ లెక్చర్స్ ఇచ్చారు. దేనిలో పంపించారు? అందరూ చెప్తూనే సొసైటీ వాళ్ళు ఎన్నో రకాలుగా చెప్పారు వీటి గురించి. అయినా ఎవరు పట్టించుకోవడం లేదు అంటారు. అంటే వాళ్ళు ఇచ్చేదాన్ని గాడ్స్ లెక్చర్స్ అని దేవుడు ఎంత, అతని వాల్యూ ఎంత, అతని స్టేజ్ ఎంత. ఒక బుక్లో చదివానండి అది. మాస్టర్ గారి దీనిలో ఉంది. కేస్ ఆఫ్ కల్చర్స్ అయితే ఈ దశావతారాలు అనేది పెద్ద ఇదేం కాదు. క్రియేషన్ థియరీ, ఎవల్యూషన్ థియరీ, దాని మీద వచ్చిన ఇది అన్నమాట ఇదంతా. అది ఆ వారే చెప్పుకొచ్చారు. మత్స్యావతారం నీళ్ళలోనే ఉంటుంది. తర్వాత కూర్మం ఉభయం నీళ్ళలో ఉంటుంది, భూమి మీద వస్తుంది. అది తర్వాత నెక్స్ట్ డెవలప్మెంట్. తర్వాత వరాహం, అది భూమి మీదనే ఎక్కువ ఉండేది, నీళ్ళకు తాగడానికి పోతే పోవాలా పని బయట వస్తుంది. అవతల నారసింహం, సగం అది సగం ఇది. అవతల వామనుడు, అంటే ఎంతైనా పెరగగలడు వీడు. కృష్ణుడు రాముడు అనేదంతా ఒక నీతి ఇచ్చిన అవతారాలు. అందుకే రామావతారం అంటేనే గురువు గారికి ఇష్టం. ఎందుకంటే అతను ఏకపత్తి వ్రతుడు, సత్యధర్మానికి కట్టుపడ్డవాడు. ఇక్కడంతా పోసాడు వేషాలు చేస్తాడు కృష్ణుడు అని. అంచేత ఇదంతా కూడా ఆయనకు పట్టదు. ఆ ఎవల్యూషన్ థియరీ అది పెద్ద గాడ్స్ అని పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఉపనిషత్తుల్లో ఉందండి, అనుమోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాద్భాయాన్ నిహితో జంతో సమర్థం పశ్యతి వేదశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీసు. ఈ మూర్ఖుడైనటువంటి మానవుడి హృదయం అనేది పెద్ద గుహ. దానిలో ఈ భగవంతుడు దాంపుకున్నాడు. ఎట్లా దాంపుకున్నా అంటే అణువుగాను ఉన్నాడు, పెద్ద గొప్పగాను ఉన్నాడు. అయితే అతన్ని చూడడం ఎట్లా అంటే అతి సులభంగా చూడవచ్చు. ఈ క్రియేటర్ యొక్క శక్తి సంపాదిస్తే సృష్టికర్త కానీ అనుమతిస్తే చాలా సులభంగా చూడవచ్చు. అణుమాణువుగా ఉంటాడ, భయంకరమైన రూపంగా కూడా కల్పిస్తాడు. అంటే మనం అంతరాత్మ పరిశీలన చేసేటప్పుడు ఏదో ఒక అణువు తర్వాత స్వరూపం కనిపిస్తుంది కదా. ఇదే అక్కడ చెప్పాడు.
అక్కడ ఆ క్రియేటర్ యొక్క ఇదేన్నారు, ఇక్కడ మాస్టర్ గారు దీనివల్ల మనం ఆనాటికి క్రియేటరే గొప్ప. ఈ చెప్పింది క్రియేటర్ గురించే. క్రియేటరే, ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇది లేదు. ఎన్నో యుగాలు పోయినాయి. బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. అన్ని యుగాలకు ఒకే బ్రహ్మ కాదు, ఒకే విష్ణువు కాదు, ఒకే శివుడు కాదు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క బ్రహ్మ పుట్టాడు, ఆ బ్రహ్మకు ఒక పేరు. ఒక విష్ణువు పుట్టాడు, ఆ విష్ణువుకు ఒక పేరు. ఒక శివుడు పుట్టాడు, ఆ శివుడికి ఒక పేరు. వాళ్ళు అంతరించిపోయినారు. ఇంకొక యుగం వచ్చాడు, ఇంకో బ్రహ్మ వచ్చినాడు. అందుచేతనే ఇన్ని పేర్లు వచ్చింది బ్రహ్మకు, విష్ణువుకు, శివుడికి. వీడు ఒక్కొక్క యుగంలో వచ్చాడు కాబట్టి ఆ పేరు పడింది. కానీ క్రియేటర్ అట్లే ఉన్నాడు. ఈ బ్రహ్మను, విష్ణువుని, శివుడు పుట్టించేవాడు ఒకడు ఉన్నాడు. వాడు శాశ్వతంగా ఉండేవాడు. వాడు వాడిని తెలుసుకోవడం నీ హృదయంలో చూడడానికి నేను అనుమతిస్తానని చెప్పినాడు మాస్టర్ గారు. ఆ క్రియేటర్ను కూడా నువ్వు తెలుసుకోవచ్చు మా హృదయంలో చూడవచ్చు. అది నా యోగ యొక్క పరమాత్మ. అడగాలంటారు వచ్చినవాడు నేను చెప్పినట్టుగా వాడు తరగా చెప్పేవాడు ఇదే పోగొట్టుకుని పోతాడు తప్ప రేపు మళ్ళీ యోగా గురించి అనుకోలేవాడు. ఇప్పుడు ప్రభాకర్ శాస్త్రి గారి దగ్గర ఎంత ఏమైనా చేశారండి. సత్యనారాయణ నాతో కూడా ఉన్నాడు. ఏం లాభం? అప్పుడే పెట్టాడు ఆయన వేగపడ్డ వాడి పేరు. పోనీ ఆయన పెట్టాడు, పోనీ మాట నిలబెట్టుకుందాం, ఆ మాట కాకుండా ఉందామని చేయలేవాడు. ఈనాటికి అట్టే ఉన్నాడు. ఈ ప్రభాకర్ శాస్త్రి గారి విగ్రహం పెట్టేటప్పుడు నేను అపోజ్ చేశాను. ఇది పెడతారు విగ్రహం. మాస్టర్ గారి సిద్ధాంతంలో విగ్రహారాలు పరికారం నంబర్ 1. నంబర్ 2, గాంధీ గారు చనిపోయినప్పుడు గాంధీ గారి విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరణ ప్రభాకర్ శాస్త్రి గారు చూశారు. తిరుపతి ఆ రోజు ఆయన చెప్పినాడు, ఈ విగ్రహాలు పెట్టి పూజించినట్టు జరిగేది ఏం లేదు. గాంధీ గారి ఆశయాలు నెరవేరిస్తే ఆయన ఆత్మ తృప్తిపడుతుంది. కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు చేసేది ఇక్కడ పెట్టిన బొమ్మకు రేపు తెల్లవారి కాళ్ళు గడ్డ వేసిపోతుంది. ఆయన అవమానపరుస్తారు కానీ లేదు సరిపోయి తీసేస్తారు. ఎంత చెప్పినా మీరు ప్రభాకర్ శాస్త్రి గారి బొమ్మ మీరు పెడితే ఆయన అవమానపరిచినట్ట లేదా? కాబట్టి నేను రాను, ఈ లిటరీ ఫీల్డ్కే నేను రాను. ఆయనే చెప్పాడు, నేను ఇక సాహిత్యానికి దూరంగా ఉంటాను, యోగానికి అంకితం అయిపోతాను. నేను అదే అనుకున్నాను కాబట్టి రాను. ఇంకేమంటారా విధిలేదు. అయితే మాస్టర్ గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమంటే అందరూ 3 నెలలు చేసేప్పటి 3 రోజులు చేశాడు పరీక్షలో. ఇంకా 227 రోజులు ఫ్రీ. మన పని మనం చేసుకోవచ్చు. అంతే. అందరు వైస్ ఛాన్సలర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా అంటే ఆనాడు కూడా ఇవా 4 మంది పంచే కట్టుకునేవాడిని, ఆమె కట్టు వేసుకునేవాడిని. డ్రెస్ రిస్ట్రిక్షన్ ఉంది, లోపలి కట్టాలా, పై మంచి వేసుకోవాలా, ఫుల్ షర్ట్ వేయాలా అని. కానీ నాకు లేదు. అందరూ అడిగినారు వాళ్ళు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ ఛాన్సలర్ కూడా. సరేనయ్యా ఆయన కూడా వేసుకోమంటాను. ఒక వర్క్ ఇస్తే 3 నెలలు అంటే మీరు 6 నెలలు చేస్తున్నారు. ఈ 3 నెలలు కూడా మీరు చేయడం లే. మరి 3 రోజులు 4 రోజులు చేయడం రాష్ట్ర పదేసిపోతున్నాడు. ఇది మీరు సంపాదించుకోండి ఆనాడు మాట్లాడుకుంటున్నారు.
నేను ఆఫీసు పోకుండా 2 రోజుల తర్వాత పోయి కూడా లెక్కన పెట్టచ్చు. కానీ ఇంట్లో కూడా ఆఫీస్ పని చేస్తాను. అన్నారా వస్తాడు, పోతు వచ్చాడంటే నేను ఇంట్లో రాసుకుంటాడు వైపు కూర్చొని. రాత్రి రాస్తాను తర్వాత 2 గంటల వరకు 3 గంటల వరకు వాళ్ళకి ఆ మెట్ట మీద కూర్చొని లైట్ తెచ్చుకొని స్టాండ్ లైట్ పెట్టి రాసుకుంటాను. వర్క్ అయిపోవాలి. మనం వేరే పని చూసుకోవడం లేదు. మనం వాటి పనికి అదే పని వేసుకుంటూ కూర్చుంటే మన పని కాదు. ఇక్కడ మనం ఏం చేయలేము. ఏది చేసినా మనం పర్ఫెక్ట్గా చేసిన పడేయాలి. ఎవరు అడిగినా ఇప్పుడు మీరు చూశారు కదా, ప్రతిదానికి డైరీ పలానా పేజ్ చూడు ఇది చూడు అని చెప్పేస్తాం. చూసుకోకండి, మనది వాక్యం ఉండకూడదు అక్కడ. అప్పుడు మనం చెప్పిన వాక్యానికి ప్రామాణికత ఉంటుంది. ఆథెంటిక్గా చెప్తాడు బా అనేది ఒక ఉంటుంది. ఇలా హసుకుంటూ పోతాడు వీడు చెప్తాడు. యోగా స్కూల్ కాంప్లీట్ ఒకటి చంద్రబాబు వేశారండి. 1 పాయింట్ మీకు చెప్తూ చూసారు తమరు కాంప్లీట్ 2 వేశారు. యోగా గురించి రాస్తూ ఈ చందు భక్తి గురించి రాసి పంపించి సుందరం పంపించాము. 7 ప్లేన్స్ దాటి 8th ప్లేన్లో చూసాను క్రియేటర్ అని చెప్పి రాశారండి కాంప్లీట్. నేను చదువుతుంటే చూసాను. నిజామాబాద్ వాళ్ళ దగ్గర నిజామాబాద్ పేద అనుభవించి ఎత్తుకోవచ్చు అందరూ కాంప్లీట్. ఎందుకు దిగుదు కాదయ్యా, ఇంతకుముందు ఎందుకు రాలేదు? మనం ఇప్పుడు 3rd వాల్యూమ్ రిలీజ్ చేస్తే రాస్తున్నాడు. అంతకుముందు ఇవన్నీ మన దగ్గర ఉంది కదా, అప్పుడేం చదవలేదు. చూసారు. ఈ 3rd వాల్యూమ్ రిలీజ్ చేసి అంతా రాసిన తర్వాత రాస్తున్నాం. ఎక్కడో గ్యాలరీ స్టేజ్లో ఉండే ఆటమును రెక్టిఫై చేయడం కోసం ఆ లేడీస్ ప్రైవేట్ పార్ట్స్ వాళ్ళ చేపెట్టుకొని అది రెక్టిఫై కావాలంటే ఇక్కడ రెక్టిఫై మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇది ప్రాక్టికల్. అటువంటి చేయమంటే చేస్తే జరిగి చూడాలి, జరిగి తినాలి. చెప్పాను కదా, ఎయిడ్స్ పేషెంట్ అంతకుముందే చదివాను దాన్ని. అన్క్యూరబుల్ డిసీజ్, ఇది ప్రపంచం నయం కాదు, ఎయిడ్స్ నయం కాదు కదా. అటువంటి దాన్ని నీవు వాడిని చూడమని చెప్పి వాడిని అట్టే చూస్తూ ఉన్నాను. ఆ వ్యాధి తొలగిపోయి వాడి పూర్వజన్మ కర్మ వ్యాధి బయటపడుతుంది. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తాం? చదివాము కాబట్టి వాళ్ళతో మేము ట్రై చేసాం. అదేమైంది చూడాలి. ఏమన్నా తగ్గిందా లేదా? కుర్రాడు సెకండ్ టైం చేసి కుర్రాడు వస్తానన్నా. మాస్టర్ గారి నోట్స్ అవుతుందండి. నాకు ఇదే పెన్లో పేజీలో కావాల్సిన చూసి చేస్తాను అంతే. థర్డ్ వాళ్ళు అనుకుంటాను. డైరీలో నీ రాసేస్తారు, అవతల వెతుక్కుంటారు మళ్ళీ. ఏది లేదంటే గురించి మాట చెప్తారు, అయ్యా ఈ విషయం ఎక్కడ చూడు. ఇది కూడా ఉంది కదా మనం ఇప్పుడు చెప్పేది కూడా. అదే ప్రైవేట్ పార్ట్లో చేపట్టారంతా గ్యాలరీ స్టేజ్లో ఉండేవాడిని రీకాల్ చేయవచ్చు ఉంటాడు. అదే మనకి ఇచ్చారు ఆ కాగితం చూడండి, మనకి ఇస్తాము మన కాపీ పెట్టుకున్నామంటే అన్ని కాగితం కొడుకుపోయారు వాళ్ళు.
మళ్ళీ మీరు రాసుకోవాలి. ఈ లాడ్జిన్ గురించి, ఈ ట్రీట్మెంట్స్ గురించి మాస్టర్ గారు ట్రీట్మెంట్స్ కానీ యోగం ఆరంభించలేదు అని చెప్తారు మీరు. దానికి ఒక పారాగ్రాఫ్ రాసినాడు. డాక్టర్ సీతారామన్ అనే ఒకరిని అపాయింట్ చేసి రోజు వచ్చే వాళ్ళను ట్రీట్ చేసి లాట్ వేయింది. అది ఎదురుకుండా కూర్చొని ట్రీట్ చేసి ఎంతమంది వచ్చారు, ఎంతమందికి నయమైంది అనేది సాయంకాలం రాసి లిస్ట్ ఇవ్వాలన్నమాట మాస్టర్ గారు. మరి ఆ ట్రీట్మెంట్ కోసం పెట్టాక అవునా కాదా? తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఆ వ్యాధి వాడికి నయమైతే అందులో 1/4 ఆఫ్ ది ఫలం సొసైటీకి వస్తుందట, 1/4 మాస్టర్ గారికి వస్తుందట, 1/4 వీడికి వస్తుందట, 1/4 ఎవడైతే చేయించుకున్నాడో వాడికి వస్తుందట. దీని చేత సొసైటీ కీర్తి ప్రతిష్టలు ప్రపంచంలో వ్యాపిస్తుంది అంటాడు. మరి ఆ వాక్యానికి ఏమర్థం? ఏమన్నా బుద్ధనా? నీ డెవలప్మెంట్ నువ్వు ఇచ్చే ట్రీట్మెంట్ భరించడం మీద ఆధారపడి ఉంది అన్నాడు. మనం 10 రూపాయలు సంపాదించుకుంటే 1 రూపాయి వాడికి పేదవాడికి ఇవ్వచ్చు. మనమే పెట్టి వెతుకుంటుంటే ఎవరికి ఇచ్చేది ఉంది? అదే అడిగాను. షణ్ముగానికి బ్లడ్ ప్రెషర్ ఉంది, షుగర్ ఉంది, కరెక్ట్గా ఉంది. మరి ఈ 3 ఎందుకు తగ్గించుకోలేదు? ఎన్ని కోర్సులు చేసినాడు, ఎన్ని రోజులు చేస్తున్నాడు, ఎన్ని బ్రీతింగ్ ట్రీట్మెంట్స్ చేశాడు, మరి ఎందుకు తగ్గలేదు? ఏం డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంట్ కోసం మేము చేస్తున్నాము చెప్తారు కదా. మరి నువ్వు డెవలప్ అయితే ఎందుకు ఉంది? నా యోగంలో చేరినటువంటి వాడు అతని కుటుంబం వర్ధిల్లుతుంది. అదే మొట్టమొదటి హామీ. ఆ హామీ భంగం అయిపోయింది. నువ్వు చేయలేదు అర్థమే కదా. ఆయన ఇక్కడ సక్రమంగా చేస్తే వీడికి ఇది లభిస్తుంది అన్నాడు. బాధపడుతున్నావంటే సక్రమంగా చేయలేదు. అబ్బనైనా చూపించు, తద్దిమే పెట్టు అన్నాడు. మా అమ్మ బతుకున్నాడంటే మా ఆయన చూపించాలా, లేదంటే తద్దిమ పెట్టు. ఆ మాదిరిగా సరిగా చేశానంటే నీకు పోయి ఉండాలా, లేదంటే నేను ఒప్పుకో చేయలేదు. వేల 440 డిసీజెస్ ఉంది అని గుర్తించాడు మాస్టర్ గారు. ఆకారం ఇప్పుడు 1910. ఈనాటికి తెలియదు. డాక్టర్ 4400 వ్యాధులు ఉంది, ఈనాటికి తెలియదు. మరి ఎట్లా? నేను బాడీ స్కాన్ చేసి చూశాను. స్కానింగ్ అనే మెష్ ఎప్పుడు వచ్చింది? 10 years గట్టిగా మాట 10 సంవత్సరాలు క్రితం. 75 76 వరకు వచ్చి ఉండాలి. మరి ఈయన ఎప్పుడు స్కాన్ చేసినాడు? ఆయన ఏం మిషన్ పెట్టుకున్నాడు? సొంతంగా తయారు చేసుకున్నాడా? అవి ఎందుకు అమ్మలేదు అందరికీ? తర్వాత ఐన్ గురించి చెప్పాడు. సరే ఆప్తాల్ ప్రాసెస్ కన్సల్ట్ చేశారు. ఒక కోటిలో 1 పాయింట్ తీసుకున్నాడు, దాన్ని మళ్ళీ ఒక కోటి చేసినాడు. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. దాన్ని అడిగితే ఈ స్టేజ్ నేను తెలుసుకోవాలంటే ఇంకా 20-30 ఏళ్ళు కూడా తెలుసుకుంటాము లేదు తెలియదండి.
ఈ స్టేజ్ మాకు అంతగా లేదు ఉన్నది. పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ లేవు ఇంతవరకు. అదే సైంటిఫిక్ అదే ఇవి చెప్పేదండి. ఇవన్నీ గ్యాదర్ చేసి ఇవన్నీ రాయాలి. వాడు ఇవన్నీ రాసి తీసుకున్నారు. ఇది ఈ ఐన్ గురించి. ఇంకా స్కానింగ్ గురించి ఎప్పుడు వచ్చింది, స్కానింగ్ పుస్తకం తీస్తే తీస్తే అని చెప్పేస్తారు. 10 సంవత్సరాలు కనిపెట్టినాము ప్రాచుర్యం పొందింది చెప్పేస్తారు. కానీ ఆ రోజుల్లో అసలు ఆలోచన లేదు. అప్పుడు టైఫాయిడ్కే చాలా భయపడిపోయే రోజులు. ఇవన్నీ ఊరికే చదివితే రాదు. మాస్టర్ గారికి దండం పెట్టి అయ్యా దీనిలో ఉన్న విషయాలు ఏమైనా తెలియజేయండి అంటే వస్తుంది. ఏదో సినిమా చదువుకుంటూ వచ్చి వేసాడు బా ₹100 కొన్నా అట్లా వేస్తాడు. ఆ పుస్తకానికి దండం పెట్టి ఏం సార్ పెడతామా వద్దా సరే ఫస్ట్ గ్రూప్ మేము ఒక 7 మంది ఉన్నాం. ఫస్ట్ కూడా రోగరహితంగా చేసి నిలబెట్టాలి. అదే సార్ నిలబెట్టాడు, కానీ అది శాశ్వతంగా నవ్వలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఆర్య చెప్పినట్టుగా ఆయనే చేయలేదు. రెండు వెంకమ్మ ధరో ఫెయిల్యూర్. మూడోది మీడియంస్ అంతే. అందుకే ఒక చోట ఆయన చేయాలనుకున్నాడండి. ఈ జన్మ తీసుకునేటప్పటికీ ఈ కాంట్రాక్టు వాడు 15 పడ్డాడు. రైల్వే కాంట్రాక్టు జమీందారు చేసి ఇంకోటి మహారాజు దాంట్లో సర్వనాశనం అయిపోయినాడు ఆయన. మొత్తం ఆగిపోయింది. మీరు దాన్ని చూడండి, కోర్టులు, వారెంట్లు, జప్తులు ఆయన ఆస్తి మీద ఇంతటితో అవస్థపడుతున్నాడు. ఆమె నాకేమో పట్టు చీరలు తీసేది, నగలు తీసేది, ఆమె ఒక పక్క వేరే చెప్తాడే మిస్లీడ్ చేస్తూ ఉంది. నాకు ఆర్జన్ చెప్పాడు, వంట చెప్పాడు, మిస్లీడ్ చేసి నేను నాశనం చేస్తుంది అంటమ్మా. అవన్నీ ఇప్పుడు దానికంత కారణం వెళ్ళి రావట్లేదు. హౌ టు రెక్టిఫై దాన్ని ఆలోచించండి. జరిగిపోయింది. అందుకే చెప్పాడు కంటిన్యూ చేసి ఏం చేస్తే ఎప్పటికైనా అలా ఫలిస్తుంది అన్నాడు. ఆ ఫలించడానికి మనమంతా ప్రయత్నం చేయాలి. ఒక తప్పు చేశాడండి, ఇంకా చేస్తుంటే ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు ఈమెయిల్ వచ్చింది హైదరాబాద్ నుంచి. వాడు ఎక్కడో తప్పు చేశాడు. వాడికి ఏదో ఈ మెయిల్ డిసీజ్ పడిపోయింది. భార్యకు వచ్చింది, పిల్లకాయలకు వచ్చింది. వాడు తప్పు చేయడం చేత కదా వీళ్ళకందరికి వచ్చింది. బాధపడతా కదా. అట్లాగే ఆ తప్పు జరిగింది, ఇప్పుడు అనుభవం అయిపోయింది. కాబట్టి దాంతో రెక్టిఫై కావడం ఎట్లా అయితే కుటుంబం బాగుపడుతుంది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఈ వర్కింగ్ జరిగి ఆయన దిగి రావాలి. ఎట్లా అంటే ఆయన ఏం చెప్పాడు, కాస్మాస్లో వర్కింగ్ జరుగుతుంది, సిన్సియర్గా మీరు ప్రేయర్ చేస్తే ఇది జరిగి తీరుతుంది ఆల్ ఆఫ్ సడన్ అన్నాడు. ఈ అయ్యా మాస్టర్కే చెప్తుందండి ఆర్జను, నేను బాగా ప్రేయర్ చేస్తున్నాను నువ్వు చెప్పుకోవడం కాదు, నేను ఇవ్వాలి నీకు సర్టిఫికేట్ అని. మనకంతా ఇచ్చేవాడు ఎవరు, ఆయనకే సర్టిఫికేట్ లేదు. అయినట్లే కదా అని చెప్పాడు కదా. ఆయనే చెప్పాడు
course names are completed. It is working in cosmos. It is waiting for the opportunity. అంటే అప్పుడు అందరూ చేయాలి. అందరూ చేసి అది పర్ఫెక్ట్ కావాలని అందరూ ఒక కోరితే అది అవుతుంది. అది అయిపోయిందమ్మా. ఏమేమి చేయాలో అదంతా చేసేసారు. చేసి అయిపోయినంతా అది పరిపక్వ దశ పొందాలని మీరంతా ప్రార్థించండి. రెక్టిఫికేషన్ అని ఇది వచ్చేలేదు కదా అసలు. రెక్టిఫికేషన్ వర్డ్ వచ్చేలేదు ఇప్పుడు. వర్కింగ్ అంతా అయిపోయింది. వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ టు కోర్స్ నేమ్స్ ఆర్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ ది కాస్మాస్. వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ అని చెప్పిన తర్వాత మీరేం చేస్తారు? ఒకసారి చెప్పాడు కదా డైరీలోనే, నీ పొరపాటు వల్ల వీళ్ళందరినీ మీడియంగా చేర్చుకున్నావు, నేను వీళ్ళంతా చేర్చుకోమని చెప్పలేదు, వాళ్ళంతా సరిగ్గా చేయలేదు, కాబట్టి నువ్వే కంప్లీట్ చేయి అంటాడు. ఒక వారం లోపల ఇట్ ఈస్ కంప్లీటెడ్ అని రాసినాడు. అప్పుడు ఆయన అబద్ధం రాసినట్ట లేదా? ఆయన కంప్లీట్ చేశా అని చెప్పి మీరేం చేస్తారు? చేయకూడదు కాదండి. మీరు అంటాంటే మీరు హతంతో ఇక్కడ ప్రేర్ చేస్తున్నారు, ఎందుకు కాదు కూర్చుంటున్నారు, మీరేమో కోర్సు నిమిషం వడించుకుంటూ పోతున్నారు. కంప్లీట్ అయింది అనుకోండి, మనం ప్రార్థన చేసిన తర్వాత అక్కడేం ఎఫెక్ట్ కాదు, అక్కడేం జరగబోయేది లేదు. మాస్టర్ గారికి దయదలిచి త్వరగా రావడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు అంతే. మనం మీరు ఏ జనాలు ప్రపంచంలో ఏ మార్పు రాదు. సార్ మనం గుంటూరులో చర్చ ఆ రోజు ప్రేయర్ చేసేటప్పుడు ప్రసాద్ సార్ని ఒక విషయం అడిగాడు, మిమ్మల్ని ఒక విషయం అడిగాడు. ప్రసాద్ అనుకున్నాడు ఏమని, ఇక్కడ హైదరాబాద్లో ప్రేయర్స్, గుంటూరులో ప్రేయర్స్ చేస్తున్నాం, ఎక్కడ విశ్వం అంతా వ్యాపిస్తుంది కదా, మనం ఎక్కడైనా చేయొచ్చు కదా అని చెప్పేసి ఒక విషయం అడిగాం. అయితే దానికి సమాధానంగా తమరు ఏం చేశారంటే, కుంభకోణంలో ప్రేయర్ చేయండి, ఇక్కడ ఒక అమృత భాండం ఉంది, దాన్ని ప్రజ్వలింపజేయండి అని. అటువంటి కాంగ్రిగేషన్స్ చేస్తే సార్ మనం చేసేది ట్రీట్మెంట్ ప్రేయర్సే కదా సార్. ఇప్పుడు గుంటూరులో పెట్టింది కానివ్వండి, మంగళగిరిలో మనం చేసేది కానివ్వండి సార్, అనారోగ్యగ్రస్తులను రహితులుగా చేయడం వరకే కదా సార్. అక్కడ వచ్చి అంటే కూడా చెప్తున్నా మాస్టర్ గారు, మీరు డిసైడ్ రాండి సార్. మరి యాక్చువల్గా నేను చెప్పేది ఏమంటే, అటువంటి కోరిక మీరు చేసేది ఇక్కడ చేయాలి సార్, కూడా చేయాలి. ఎక్స్క్లూజివ్గా మాస్టర్ గారు ఇట్లే రావాలని ప్రేయర్ చేసినట్టుగా ఉంటే ఇక్కడ చేయాలి. సెంటర్లో వైబ్రేట్ చేయాలి. సెంటర్ నుంచి మనం వైబ్రేట్ చేసే స్థాయి వైబ్రేట్ చేయలేదండి, మీ కోరికను, మీ కోరిక చెప్తే అది పోతుంది ఆయన దగ్గరికి, మీ విన్నపం. వైబ్రేట్ చేసేదంటే మీరేం పదాలు చెప్పడం లేదు. ప్రభువులు త్వరగా దిగిరా, కుంభకోణం ఎస్టాబ్లిష్గా నిజంగా దిగిస్తే మేమంతా మీ సేవ చేసుకుంటామని అడుగుతాం. అంతేగాని మీరేమి ఏ కోర్సు చెప్పలేదు కదా. ఆ కోర్సు నేను చెప్పాను, కోర్సు చేస్తారు బాగా సంతోషం, అందరూ చేద్దాం. ఒక కోర్సు నేమ్ చేస్తే కాస్మాస్లో కానీ బాడీలో కానీ ఇటువంటి చేంజ్ జరుగుతుంది చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు మాస్టర్ గారు. అది ఎవడైనా గుర్తించి చెప్పగలరా? అవును చెప్పద్దా? నా దగ్గర చూపిస్తాను, అయితే నీకు చూపించాను, నువ్వు చెప్పు, ఈ వాక్యం చెప్పడం చేత ఇది జరిగింది చెప్పు. ఇంకా మాస్టర్ గారికి ఆ వాక్యం మాత్రం చూపిస్తాను, పబ్లిష్ చేయండి సార్ అంట అన్నారు. పబ్లిష్ చేస్తే ఇదే ఉంటుంటారు, నాకు అది జరిగింది, అందరికీ అదే జరిగిందని చెబుతారు అంతే. అప్పుడు అందరికీ వచ్చేసినట్టుగా అంతే, అందరికీ దృష్టి కలిగిపోయాక. అంతకంటే ఒక ఫస్ట్ ట్రయల్ చందు
సెకండ్ ట్రయల్ కోసం ట్రై చేశాడు ఆయన. ఈ నగలు ఇవ్వలేదని, ఈ పట్టు చీరలు అవి తీసి ఇవ్వలేదని ఆమె కోఆపరేట్ చేయలేదు. అందుకని అక్కడ రాశాడు, షీ రెఫ్యూజ్ టు ఎస్ అట్లా అంటాడు. ఒక సుప్రీం పవర్ను తీసుకొచ్చి తన కడుపులో పుట్టించాలంటే షీ రిఫ్యూజ్డ్. కాబట్టి అక్కడే సెకండ్ ట్రైల్ ఫెయిల్ అయిపోయింది. ఫస్ట్ ట్రైల్ ఏమో చంద్రుడు వెళ్ళిపోయినాడు. సెకండ్ ట్రైల్ చేద్దామంటే ఏమో అంగీకరించలేదు. అక్కడ సగం అక్కడ నిలిచిపోయింది. మేము రీసెర్చ్ డిపార్ట్మెంట్లో పనిచేసాం, అన్ని కోణాలు పరిశీలిస్తాం. ఇవన్నీ పరిశీలిస్తే ఆర్జన చెప్పింది, నీ నిర్లక్ష్యం వల్లనే పూర్తి కాలేదు అని ఆమె చెప్తున్నారు డైరీలో. నేను చెప్పింది కాదు కదా. మీడియంస్ చేర్చుకునేటప్పుడు వచ్చినట్టుగా చేర్చుకున్నారా? అప్పుడే టెస్ట్ లేకుండానే టెస్ట్ పెట్టారండి. టెస్ట్ పెట్టి చేర్చుకున్నప్పుడు మళ్ళీ పొరపాటు జరిగింది కాదు, టెస్ట్ అంటే వాడిని గురించి టెస్టే తప్ప అట్లా యోగానికి